ఆ! స్వామి అసలు అయ్యప్ప స్వామి మాల యొక్క విశిష్టత అసలు దీనికి ఒక స్ట్రెయిట్‌గా వేస్తారు గదా! అసలు దీని యొక్క వివరణ ఏంటంటారు? అసలు ఆ మాలాధారణ వెనక ఉన్న కథ ఏంటంటారు? మాలాధారణం వెనుక ఉన్నదేంటంటే, మనం ఎప్పుడూ వృశ్చిక మాసంలో మొదటి రోజు ఏసుకోవాలి. హ్మ్. వేసుకున్న తర్వాత 41 రోజు కానీ, 61 రోజు కానీ చేసుకొని, అంటే మొత్తం మండలం దాటాలి. మండలం అంటే 41 దాటాక వెళ్ళాలి. హ్మ్. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దగ్గరికెళ్ళినాక చాలామంది ఏంటంటే, వెళ్ళిన వెంటనే పడినేటంబడి ఎక్కుతారు, ఇరుముడి ఇప్పుతారు, ఆ నెయ్యి అభిషేకం చేస్తారు. హ్మ్. రిటర్న్ వచ్చేటప్పుడు గురువాయూర్ చూసుకొని వచ్చేస్తారు. హ్మ్. అలా కాకుండా వెళ్ళేటప్పుడు 18 బడి ఎక్కిన తర్వాత ఒకరోజు స్టే చేస్తే హ్మ్. పొద్దున్న 2కి అక్కడ అంగప్రదక్షిణ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అది చేసుకుని పొద్దున్న సుప్రభాతం దర్శనం, సాయంత్రం ఆహ్, పూలు అన్నీ ఏవైతే ఉంటాయో ఆ అలంకరణలు చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కరుతుర్తి, ఎట్మానూర్, వైక్యం అని 3 శివాలయాలు చూసుకొని, చోటానికా భగవతిని చూసుకొని, దాని తర్వాత గురువాయూర్ చూసుకొని, తిరుపతి కానీ లేకపోతే గురువాయూర్ నుంచి డైరెక్ట్ ఇంటికని రావాలి. ఇది యాక్చువల్‌గా ప్రయాణం.